మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా బయలు గ్రౌండ్స్ సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పి ఈ సమస్య యొక్క ఇవేంటి అని చెప్పి దాని మీద డిస్కషన్ కూడా కూలంకషంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే క్రైస్తవ సమస్య పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా బయలు గ్రౌండ్స్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక మ్యారేజ్ సర్టిఫికెట్స్ కొంతమంది ఈ మధ్య కాలంలోనే ఇబ్బందులు పడుతున్నారని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు విలేజ్ లెవెల్లో గ్రామ సచివాలయ లెవెల్లోనే వాటిని అప్లై చేసుకున్నాం జరిగింది. ఇంకా ప్రతి జిల్లాలో కూడా దిశగా జరుగుతూ ఉంది. ఇక లాభాపేక్ష లేని సంస్థలు వారి కమర్షియల్ రూపంలో ట్యాక్స్లు కట్టలేకపోతున్నారని చెప్పి సీఎం గారి దృష్టికి తీసుకుంది. అదేవిధంగా అందరికీ అతి ముఖ్యమైన ఇబ్బందికరమైన 1998 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ యొక్క మెమోని మారకుండా ఉండేందుకు ఈ యొక్క మెమోని ఆ రోజు భావాలు కలిగి ఉండి చర్చికి రావడానికి ఎప్పటికీ కూడా చాలా మంది ఆదివారం వస్తే ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు. కనుక చర్యలు చేపట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదంతా ముఖ్యమంత్రి గారు వీటన్నింటినీ క్రైస్తవులైన బీసీసీ వారు ఎస్సీలకు ప్రవేశపెట్టి ఆ తీర్మానం బీసీసీని ఎస్సీగా పరిగణించాలని చెప్పి ఒక ఫైనల్ అవుట్పుట్ తో పార్లమెంట్ అదేవిధంగా ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కోర్టులో కొంతమంది ఆ కేసు వాదించమని చెప్పి ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ జనరల్ కూడా సుప్రీంకోర్టులో అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రార్థన ఎంత బలమైనదో మనందరం కూడా 2019 సంవత్సరంలో ప్రార్థన చేయడం జరిగింది. క్రైస్తవులైన వారు 97% ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి గారు వీళ్ళు చక్కని పరిపాలన అందిస్తున్నారు. మరి అలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారంటే క్రైస్తవులు అంటే కృతజ్ఞత కలిగిన వారు. క్రైస్తవం అంటే మనం ఈ రోజు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019లో మనం చేసిన ప్రార్థనలు ఫలించాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఆ పండుగ చేసుకుంటారు. అలాంటి క్రిస్మస్ నే ఆయన విమర్శించడం జరిగింది. పైపెచ్చు ముఖ్యమంత్రి గారిని ఏమని ప్రశ్నిస్తున్నారంటే హిందూ దేవాలయాలంటే మీకు అంత చులకనా, హిందువులంటే మీకు అంత చిన్న చూపు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరిగింది. బలవంతపు మత మార్పిళ్లు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. క్రైస్తవుని అంతగా కించపరిచిన మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తూ క్రైస్తవులకి నేను ఏదో చెప్పానని చెప్తే ఈ రోజు నమ్మే స్థితిలో ఏ క్రైస్తవులు లేడని ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ఏ క్రైస్తవుడు కూడా ఎప్పుడు నమ్మరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నిర్మించుకొని వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారిన వ్యక్తి క్రైస్తవ్యానికి ప్రతిరూపం శ్రీ వైఎస్. ఆయన చేసిన సేవల్ని అభినందిస్తూ ఆయనే వల్ల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలి. ఒక నిజాయితీ పరుడైన నాయకుడు ఒక సైన్యంతో సమానం చెప్పి మనం బైబిల్లో చదువుకున్నాం. బైబిల్లో మనందరికీ ఒక వాక్యం ఉంది, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని. ఆ సిద్ధపాటునే ఈ రోజు మన పిలుపు మేరకు వై నాట్ 175 అనే నినాదం. చాలా చక్కటి గంభీరంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు డాక్టర్ జాన్ విశ్వాసులందరికీ క్రైస్తవ ప్రపంచానికి స్మరణగా జిల్లా సేవకుల ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి, అలాగే వేదిక మీద పెద్దలందరికీ, దైవజనులందరికీ కూడా నాయకులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. I want to welcome Father Monsignor Bala. He is Vicar General of Eluru Diocese, representing the Bishop, Catholic Bishop of Eluru Diocese. నా ప్రియ సహోదరులారా, ఈరోజు చాలా సంతోషం. లేట్ అయినందుకు క్షమించాలని మొదటిగా ఆస్క్ యువర్ అపాలజీ.
బట్ చాలా సంతోషంగా ఉంది మీ మధ్యలో నేను ఇక్కడ కొన్ని మాటలు మీతో పంచుకోవడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత డైనామిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సరిగ్గా ఇదే రోజు ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం క్రైస్తవ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో మన జాన్సన్ గారు, మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు, అలాగే జాన్ వెస్లీ గారు, కృష్ణా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, వీళ్ళిద్దరు కూడా ఆ మీటింగ్లో వారు ఉన్నారు. ఇట్ వాజ్ ఆన్ February 27 టుడే, ఎగ్జాక్ట్లీ 1 year. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి యొక్క కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఫలాలన్నీ కూడా మనం చూస్తున్నాం. సింగిల్గానే ఆలోచిస్తుంది, సింగిల్గానే ముందుకెళ్తుంది. రాత్రైనా పగలైనా, అది ఎవడైనా ఎలాంటిదైనా, ఏ పరిస్థితి అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గానే పోటీ చేస్తుంది. డబ్బులు ఇచ్చి ఎంతమంది సర్వేలు చేసుకొని రాత్రులు పిచ్చిపోతులు చూసినా మరలా వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగననే నేను, జగననే నేను అని, జగననే నేను ఉన్నాను, ఇక్కడే ఉంటాను, మీ మధ్యలోనే నేను జీవిస్తానని మరలా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరులారా, ఇది మన యొక్క, ఆయనే సీఎం. ఆయన తప్ప మరొకడు ఎవడు ఈ రాష్ట్రంలో సీఎం కాలేడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నాం. మనమందరం ఒకే కుటుంబం, క్రైస్తవులందరూ ఒకే కుటుంబం. ఈ మధ్య ఒక రిపోర్టరు చమత్కారంగా అడిగాడు, మీ క్రిస్టియానిటీలో యుద్ధం యెహోవాదైనప్పుడు మనం ఎందుకు తిట్టాలి? ఏంటి సార్? Somebody, that is not a Christian spirit. That is not a Christian spirit. వాళ్ళందరూ సభలు పెట్టుకుంటున్నారు, మీటింగ్లు పెట్టుకొని వాళ్ళందరూ ఏకమవుతున్నారు, శత్రువులందరూ ఏకమవుతున్నారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫర్ ఎ బ్యాడ్ కాజ్ ఆల్ ద ఎనిమీస్ విల్ బి టుగెదర్. ఒక చెడ్డ కార్యక్రమం చేయడానికి ఈ దరిద్రులందరూ ఏకమవుతారట. ఎవడెవడు? ఈ కుళ్ళు కుచ్చుతో, ఈ దుర్మార్గపు ఆలోచనలు, ఇటువంటి ఉన్న వాళ్ళందరూ ఏకమవుతారంట. ఎస్, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే. బట్ సింహం సింగిల్ గానే నిలబడుతుంది, సింహం సింగిల్ గానే వస్తుంది, సింహం సింగిల్ గానే వచ్చి సిద్ధమా అని అడుగుతుంది. కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం తల ఉంచాల్సిన అవసరం లేదు. నాకు రాత్రి ఒక సహోదరుడు పాస్టర్ గారు మాట్లాడుతూ ఉండే చెప్పారు, ఫాదర్, మనకి క్రైస్తవులకు కావాల్సింది, మన క్రైస్తవులకు కావాల్సింది రక్షణ, ప్రొటెక్షన్. మనకు డబ్బు అవసరం లేదయా, మనకు చర్చిలు కట్టుకోవడానికి కొంతమంది అడుగుతున్నారు. చర్చిలు అది కూడా అవసరమే, కానీ దానికి ఒక సమయం వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. డోంట్ బి డిసప్పాయింటెడ్. వెస్లీ గారు చక్కగా కార్పొరేషన్ చైర్మన్గా వారికి తెలుసు ఎంత సహాయం ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తుందో, మీకు చెప్పే ఉంటారు. మనం చర్చి కట్టుకోవడానికి కూడా తప్పనిసరిగా దేర్ ఇస్ ఎ ప్రొవిజన్. అయితే బడ్జెట్ తీసుకొస్తారని వెస్లీ గారు అందరూ కోరుకుందాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకి చర్చి నిర్మించడానికి చక్కగా బడ్జెట్ తీసుకురావాలని వారికి మన ద్వారా ముఖ్యమంత్రి గారికి చాలా ఆనందపడ్డాను నేను. అంతటి మరి ఇంతమంది దైవజనులు వాక్యం వినడానికి వచ్చి ఉంటుండగా నాకు ఇంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్తాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సమయంలో తండ్రి వాక్యం పక్షి తెలియదు కానీ తండ్రి చూపిస్తున్నాము, పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ దైవ సేవకులపైన మనం అందరం కూడా ఐక్యతతో ఉండి ప్రస్తుత ప్రభుత్వము కొనసాగడానికి ప్రార్థనలు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకోవడానికి వచ్చాను. మరి ప్రస్తుత ప్రభుత్వంలో
పేద ప్రజలకు చాలా మంచి జరుగుతూ ఉంది, మంచి పథకాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు, పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని పోగొట్టకూడదు అంటే మనమందరం కూడా ప్రార్థనలతో ప్రస్తుత ప్రభుత్వాన్ని గెలిపించాలి. కాబట్టి మనమందరం ఐక్యతతో ఉండాలి. ఒకసారి పౌలు ఎఫ్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఈ మాటలు మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం, కానీ దాని అర్థం మనం తెలుసుకోలేకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని ఇంతకుముందు కూడా జర్నలిస్ట్ గారు చెప్పారు. సంతోషం. కానీ దాన్ని ఆచరిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఐక్యత లేని సంఘాలు, ఐక్యత లేని క్రైస్తవులు ఎంత బాధాకరం కదండి. కానీ పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, ఖైదీనైన నేను, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకొచ్చున్నాను అంటున్నాడు. ఈ మాట అనడానికి చాలా సాహసించాలి పౌలు, అంతే కదండి. మరి అంత ధైర్యంగా, అంత నిశ్చయంగా చాలాసార్లు పౌలు ఐక్యత కోసం ప్రార్థన చేశాడు. అంతెందుకు యేసు ప్రభు సిలువకు పోకముందు యోహాను 17 ఆయన ప్రధాన యాజకుడి ప్రార్థన చూస్తాం కదా, దాంట్లో కూడా సంఘ ఐక్యత కోసం ఆయన ప్రార్థన చేశాడు. సంఘం ఐక్యతగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. పౌలు దానికోసం ఆ ప్రార్థన అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే అట్లాంటి విజ్ఞాపన మనం చేయక ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాంటి మాదిరి నడక నడుస్తున్నామా లేదా అని ఒకసారి మనల్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనమందరం దైవ సేవకులమే. మరి మన జీవితాలు మాదిరిగా ఉండాలి అని గ్రహింపు మనకు ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి. ఇది మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయి ఉండాలి మన జీవితంలో. ఒకసారి మీకు పౌలు యొక్క మాదిరి జీవితం, తన సాక్ష్యం ఎలా చెప్పాడో జ్ఞాపకం చేసుకున్నా. జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోతూ ఉంటాం, చదవట్లేదు. కానీ ఇంపార్టెంట్ కూడా అలా ఉండాలని ఆలోచన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇంకా 20:17-38 అని చెప్తూ ఉన్నాడు. ఆ టైంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు, చాలా విషయాలు నేర్పించాడు అక్కడ వాళ్ళకి. అందుకనే తన ధైర్యంగా చెప్పగలిగి దాచుకోవడానికి ఏం లేదు. మన జీవితాలు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి. అది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో ఎవరు తప్పులు పెట్టే విధాలుగా ఏమీ ఉండకూడదు. ఎదుటివాడు మనల్ని చూసి మంచి క్రైస్తవులు అనుకోవాలి, దేవుడు పిలుపుల. మరి ఆ ధన్యత పొందుతున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇప్పుడు ఈయన 18-21 వరకు పాస్టర్ జరిగిందని చెప్పాడు. కష్టపడుతున్నాడు అంటే సంఘం అనేది చాలా విలువైందండి. సంఘం యొక్క విలువ మీరందరూ గమనించాలి అని వాళ్ళు చెప్తున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు. అందరూ కూడా ఆయన సొత్తు, ఆయన కొన్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. ఆయన సొత్తు, సొత్తు అనే మాట వింటేనే మనకి మన ఇళ్లలో ఉండే సొత్తులు కానీ లేకపోతే ఆయన సొత్తు కాబట్టి మనల్ని కూడా చాలా రెసిప్రొకేట్ చేయాలి. మనకు కూడా తిరిగి ఆయన ప్రేమించాలి. మనం ఆయన ఆనందం చేయాలి. మనకి ఇంత గొప్పగా అనిపించాడు దేవుడు. మనం ఎంతమాత్రం ఆయన మాత్రం నేను సృష్టించుకున్న నా బిడ్డలు అంటాడు. అసూయ పెట్టుకోవడం, ద్వేషం పెట్టుకోవడము, కలతలు పెట్టుకోవడం, ఇవన్నీ అది న్యాయమా? ఒకసారి అది సంఘము దేవుడిని విచారం పరుస్తుంది. మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి. ఫస్ట్ మనం ఐక్యతగా ఉంటే, మనలో ఐక్యత ఉందా మీరు గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో లాంటి లేకుంటే దయచేసి మనం కూడా అలవర్చుకుందాం. శ్రమలు పడ్డాడో మనకు అందరికీ తెలుసు. రెండోది మనం చూసినప్పుడు యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను
కన్నీళ్ళు విడుచుతూ పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించుకుంటున్నావు మీకు తెలియను. ఇది హంబల్నెస్, హ్యూమిలిటీ. తను తగ్గించుకున్నాడు. వినయ భావంతో కన్నీళ్ళు విడుచుతూ. మనం ఏదైనా కొంచెం కష్టం వస్తేనే దేవుడికి దూరం అయిపోవడమో, లేకపోతే ఏం దేవుడా నన్ను ఎట్లా చేస్తున్నావు అని ఆయన క్వశ్చన్ చేయడమో ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. ఇంత సేవ చేస్తున్నానే నాకు ఇంత కష్టాలు ఎందుకు? సార్వభౌముడైన దేవుడికి తెలియదా? తెలుసు. అన్ని సత్యాలు మనకు తెలుసు, కానీ తీరా అన్వయానికి వచ్చేసరికి వెనకాడుతూ ఉంటాం. అన్ని మన మంచికి. రోమా 8:28-18 దేవుని ప్రేమించి వారికి సంకల్పంతో పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఆ తర్వాత వర్స్ ఇంకా బాగుంటుంది. తన కుమారుని ఇచ్చడానికే వెనుకాడని ఆ దేవాది దేవుడు మనకి ఏమైనా తక్కువ చేస్తాడా? అంత గొప్ప వచనాలు మనకు బైబిల్లో కనబడుతుంటాయి, కానీ మనమేమో విశ్వాసంలో హై లెవెల్స్ పోలేకుండా ఉన్నాం. మనల్ని మనము విశ్వాసంలో అభివృద్ధి పొందించుకోవాలి. యేసుప్రభు శిష్యులు 2 కోరికలు కోరారు. మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు, విశ్వాసం పెంపొందించమని అడిగారు. మరి మనం కూడా విశ్వాసమైన మనం కూడా ఇంకా అధికం చేసుకోవాలి. విశ్వాసమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను. ఈ మాట కూడా మీరు గమనించాలండి. బహిరంగ సభల్లో మాట్లాడడం చాలా మందికి ఇష్టం. ఇంటింటా పోయి చెప్పడం అంటే కొంచెం హెసిటేట్ చేస్తారు, ఎవరు నోటీస్ చేయరు కదా అని. అది వ్యక్తిగత సువార్త. అయితే చాలా మంది చాలా ఆత్మని సంపాదించుకోవడానికి ఇంటింటికి వెళ్ళి, అంటే పర్సనల్ ఇవాంజలిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బహిరంగ సభల్లో ఎంతమంది వింటున్నారో మనకు తెలియదు, కానీ ఒక చిన్న గుంపు, ఒక 10 మంది కానీ 20 మంది కానీ ఆ విధంగా మనము మాట్లాడగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం చెప్పాలనుకుంది బాగా చెప్పగలం. దేశస్తులకు ఎలాగ సాక్ష్యం చూడగల మనం మంచి చేసే వాక్యం వింటున్నామంటే అద్భుతం కాదా? మరి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనం సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అది కూడా ఎవరి దగ్గర? అన్యుల మధ్య సాక్ష్యం చెప్తే వాక్యం చెప్పడానికి వినడానికి ఇష్టపడరేమో, కానీ సాక్ష్యం మాత్రం ఎవరు కాదనలేరుగా. మన జీవితంలో జరిగిన విషయాలు ఇతరులకు చెప్పడం ద్వారా మనము స్వార్థ ప్రకటించవచ్చు, దేవుని గొప్పతనం ఇతరులకు బోధించవచ్చు. కాబట్టి ఇష్టంగా మనం సాక్ష్యం చెప్పాలండి. మీ సంఘాల్లో కూడా సంఘ సభ్యులకి చెప్పండి. కొంతమంది సాక్ష్యం చెప్పింది కూడా సరిగా రాదు, ఎన్నెందో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ చీకటి జీవితంలో జరిగిన విషయాలను విశదీకరిస్తారు, అసలు పాయింట్కి వచ్చినప్పుడు బ్రీఫ్గా చెప్పి వదిలేస్తారు. నీతిమంతులుగా తీర్చిపడ్డారు. కాబట్టి ఆ రోజు నుంచి మన జీవితం ఎంతగా మారిపోయిందో అది చెప్పాలి. అది నిజమైన సాక్ష్యం. మా దేవుడు గొప్పవాడు, మా జీవితాన్ని మార్చేశాడు అని చెప్పడమే నిజమైన సాక్ష్యం. ఆ మాట చెప్తూ తిరిగాడు పౌలు అందరి దగ్గర. 26వ అధ్యాయంలో చూస్తే అగ్రపు రాజు దగ్గరికి వచ్చేసరికి, అమ్మో నన్ను కూడా క్రైస్తవుడిగా మార్చేటట్టున్నాను అని పారిపోతాడు. అంటే అంత ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నాడు అనమాట. అది సిన్సియర్ వాక్. తను ఏం చేయాలనుకున్నాడో అది సిన్సియర్గా చేస్తూ ఉన్నాడు. ఐ కెన్ ఈజీలీ సే మీలో చాలా మంది కంటే ఎక్కువ పని నేను చేస్తున్నాను. నాకు 70 ఏళ్ళు. ఇప్పుడు ఏ రోజు కూడా 12 గంటలకు తక్కువ పని చేయలేదు. వీళ్ళు యవనస్తులు చాలా మంది ఉన్నారు. మరి నాకంటే అందరూ చిన్నవాళ్ళే ఉంటారు, కొంతమంది పెద్దలు ఉన్నారు. మరి మీరందరూ కూడా నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను పౌలంత గొప్పగా నేను పోలి నడుచుకోండి అని చెప్పట్లేదు, కానీ నేను మీకంటే కొంచెం బెటర్ కాబట్టి నాలాగా మీరు కూడా పని చేయండి. అందరం కూడా స్వార్థ పని చేయాలి, అందరికీ స్వార్థ ప్రకటించాలి. అది దేవుడు మనకి ఇచ్చిన ఆదేశం. ఎంతమందికి తెలుసు? కొంతమంది కంటే ఎక్కువ ఉంటే మనం అందరినీ విజిట్ చేయలేము. నేను ఎవరిని కామెంట్ చేయని పర్వాలా, వాళ్ళందరినీ కూడా దేవుడి దగ్గరికి నడిపించి బాధ్యత తీసుకోవాలి. మన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మనకు అప్పి పెడుతుంటే తన స్వరం ఎంత తన నిర్లక్ష్యం చేస్తే దేవుడికి బాగా అయ్యేది. అప్పుడే మనం ఇప్పుడు మన బిడ్డలు దేవుడు ఇచ్చిన వరం అంటే. ఆయన ఒక పాస్టర్ కూడా తన సంఘస్థులకి తండ్రి తల్లి యథాయుతమైన పరిచర్య. వైఎస్ విమలారెడ్డి అని మీరు టైప్ చేస్తే
మీకు ప్రతిదినం కూడా అనుదిన ధ్యానం అనేటువంటి ప్రతిరోజు దైవజనురాలు డాక్టర్ వైఎస్ సుబ్బారెడ్డి గారు అందిస్తున్నటువంటి చక్కటి క్లుప్తమైనటువంటి సందేశాలు దీనిలో ఉన్నాయి. అలాగనే ఒక 30 నుండి 40 నిమిషాల ప్రసంగాలతో కూడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు కూడా ఈ యొక్క యూట్యూబ్లో ఉండాలి. గ్లాసు సీట్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. ఇంతకుముందు ఒక పాస్టర్ గారు మంచి మాట చెప్పారు. ఈ మధ్యకాలంలో ఒక చోట పాస్టర్ గారు క్షమించండి, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి ఒక ఆయన చెప్పాడు, సైనికులు అందరూ నేర్చుకోవాల్సిన మాట. అదేంటంటే వాక్యము మధ్యలో ఉండాలి, ప్రార్థన గదిలో ఉండాలి, సాక్ష్యం వీధిలో ఉండాలి. బైబిల్లో చక్కటి మాట ఉంది. అదేమంటే యథార్థముగా మాట్లాడు వారి జనులు గుమ్మం మీద పగపట్టుదని ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యథార్థముగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చక్కటి సుపరిపాలన అందించడానికి వారు నిలబడ్డారు. శత్రు సమూహము ఐక్యమవుతుంది. మన ప్రార్థన, మన సహకారం ముఖ్యం. ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, వారు విజయం పొందుకుంటే క్రైస్తవులకు క్షేమం, ఆంధ్ర రాష్ట్రానికి కొద్దిగా చాలా ఎక్కువ రాయకూడదు. ఎందుకు ఇప్పుడు మేము దూరం అవ్వదు, దాన్ని భద్రపరచుకోండి. చాలా ఒక చిన్న విషయాన్ని నేను చెప్తా. మనకి కాదు, గుంటూరు ప్రాంతంలో నేను చూడలేదు, దాని సాక్షి మన ఫాదర్ బాగారు. ఒక తల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తన చిన్న బిడ్డను ఎత్తుకుని వచ్చి, అయ్యా నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నాను, వైద్యం చేయించుకోలేకపోతున్నాను, కానీ నాకు నా బిడ్డ కావాలి అని అడిగింది. ఏంటమ్మా అంటే, నా బిడ్డకి 12 ఇంజక్షన్లు నేను ఇవ్వాలి, ఒక్కొక్క ఇంజక్షను ఈ రాష్ట్రంలో వైద్యుల దగ్గరికి వెళ్తే ₹1,00,000 చెప్పారు ఒక్కొక్క ఇంజక్షను. ఇది నా జీవితం పెట్టినా నాకు ఏది ఇచ్చినప్పుడు ఒక్క ఇంజక్షన్ కాదు కదా, ఏది కూడా నేను కొనుక్కోని పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి వేళ మన జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది. అది ఎక్కడ దొరుకుతుందమ్మా అంటే, లండన్ నుంచి తెప్పించాలని చెప్పారు వైద్యులు. అంటే అప్పటికప్పుడు ఆయన ప్రక్కన్న వాళ్ళతో అది ఎక్కడ దొరుకుతుందని ఆ 12 ఇంజక్షన్లు అంటే 12 కోట్ల రూపాయల ఇంజక్షన్లు ఈ భారతదేశం పంపించి ఆ బిడ్డకిస్తే ఆ బిడ్డ బ్రతికాడు, నాకు మంచి కాదు, ఈ సమాజంలో మంచి జరిగింది అనేది క్రైస్తవ్యం. దాన్ని లోకానికి తీసుకెళ్తున్నటువంటి విశ్వాస జనాంగమైనటువంటి జత పరివారం మంచిది. చిత్రం తర్వాత కూడా ఆయన మాట్లాడాడు, నేను నిజం. అంటూ నేను మాట్లాడింది నిజం. నేను నిజమైతే మిగతా వాళ్ళందరూ ఎవరు? నేను నిజమైతే మిగతా వాళ్ళందరూ ఎవరు? నాకు వినపడలేదు. అబద్ధం. ఎస్, మనం సత్యాన్ని లోకంలో ప్రకటించేవాళ్ళు ఈరోజు మిమ్మల్ని ఎందుకు ఇచ్చామో తెలుసా? సత్యంతో కూడినటువంటి వాక్యాన్ని తల్లి ద్వారా పార్టీ నుంచి జరిగే విషయాలు మీకు తెలియచేయడానికి మేము ముందుకు వచ్చాం. అందుకే మిమ్మల్ని మేము ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2 సంవత్సరాలు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ షర్టింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.